అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన శ్రీవారు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మంచి మంచి కంటెంట్తో ఉన్న ఇలాంటి స్టోరీస్ మన ఛానల్లో ఇంకా చాలా రావాలంటే మన ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోతామా? ఆ తర్వాత విడాకులు నేను ఇవ్వను అందే. అన్న తర్వాత వందితకు అంతకుముందు కాలేజీలో ఉన్న ప్రేమాయణాల దగ్గర నుంచే వందిత అర్జున్ని పెట్టే టార్చర్లు, కాల్ రికార్డ్స్ మొత్తం పెట్టి మొత్తానికి పోలీస్ కేసు అర్జునే ఫైల్ చేయించి విడాకులు ఇచ్చేశాడు. ఎలిమనీ కూడా ఇవ్వాల్సి వస్తే కోర్టు దగ్గర పోరా, నువ్వే నాకు దిక్కా ఏంటి, నాకు ఇంకో మగాడు దొరకడా, మ్యాగీ చేసినంతసేపట్లో సెట్ చేసుకుంటాండా అని ఒక ఫిదా డైలాగు చెప్పి వెళ్ళింది వందిత. ఆ తర్వాత వందితకి అట్లా అసలు 3 నెలలు తిరగకుండా శకుంతల ఇంకో పెళ్లి చేయటం, ఆ తర్వాత వందితని సెకండ్ హ్యాండ్ అని, వందితకు అంతకుముందు బాయ్ ఫ్రెండ్స్తో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, అర్జున్ లాంటి ఒకడితోనే కాపురం చేయలేకపోయావంటే నువ్వెంత క్యారెక్టర్లెస్ ఆడదానివని, నీకు అంతనో లేస్తుంది ఏంటి అని, ఆ చేసుకున్న రెండో మొగుడే అమ్మ నాన్న, వాడి అక్క చెల్లె, చక్కగా అన్న వదినలు తొక్కేసి ఇక్కడి నుంచి యుఎస్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ బీటెక్ చదివింది కాబట్టి అక్కడ ఎంఎస్కి ప్రిపేర్ చేయించి ఒకవైపున ఎంఎస్ చేయిస్తూ ఇంటి పనులు చేయిస్తూ పార్ట్ టైం జాబులు చేయిస్తూ కూర్చుంటే తంతు నుంచుంటే తంతు, నిజంగా ఒక ఆడదాన్ని ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా కూడా ఎలా వాడాలో వాడుతూ వందిత వాళ్ళ అమ్మ శకుంతలని వాళ్ళ నాన్నని పిలిపించి కుమ్ముడు కుమ్మి ఉన్న ఆస్తి మొత్తం ముందు వందిత పేరు మీద కాదు అల్లుడి పేరు మీద రాయించుకొని వీళ్ళని అమెరికాలోనే ఉంచి ఇండియాకు వచ్చి అమ్ముకొని అమెరికా తీసుకొచ్చే వీళ్ళని అక్కడే ఉన్నటువంటి ఒక చోట హోటల్లో పనులకు పెట్టేసి వందితను తీసుకెళ్ళి అలా తొక్కేసి కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. ముక్కు కోసిన మునుపుటోడే నయమని నీ నోరు కుదరకే వచ్చినాయే బజార్ దానా తిప్పలని శకుంతల వందితని, నీ పెంపకంలోనే నేనెలా తయారయ్యానే బజార్ దానా అనే వందిత తల్లిని కూడా చూసుకోకుండా శకుంతలనే అసలు నీ ముందు నోరెత్తకుండా ఉన్నది మొత్తం కడిగిపోయేలా చేతగాని వెధవలా తయారైనందుకు నన్ను కొట్టుకోవాలని కూతుర్ని పెళ్ళాన్ని పడేసి శకుంతల మొగుడు తనతో అక్కడ వాళ్ళ లైఫ్ అలా గడిచిపోవటం మొదలైందే. మొదటి భార్య పోయినప్పుడు అర్జున్కి ఏ అలవాట్లు అవ్వలేదు, కానీ ఇక వందిత ఇలా చేసి వెళ్ళిపోయిన తరువాత మాత్రం ఒక ఆడది చూస్తే ఆదర్శాలని, మరొక ఆడది చూస్తే ప్రేమ అని తన లైఫ్తో డబుల్ గేమ్ ప్లే చేసి వెళ్ళేసరికి అతని హృదయం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఆ విషయాన్ని టేక్ ఇట్ ఈజీ అని తీసుకోలేకపోయాడు. దాంతో స్మోకింగ్కి, డ్రింకింగ్కి అలవాటయ్యాడు. బియర్డ్ పెరిగిపోయింది. ఇదివరకు ఎంత తన హ్యాబిట్స్ చూసి నలుగురు అన్నన్నా అనుకునేవాళ్ళు. ఫిట్నెస్ వదిలేశాడు, హెల్త్ కేర్ తీసుకోవటం మానేశాడు, టైంకు తినటం నిద్రపోవటం మానేశాడు, బిజినెస్కి వెళ్ళాలి లేదంటే గనక పిచ్చోడైపోతాడేమోనని సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్లు, నిద్ర పట్టాలంటే నిద్ర మాత్రలు, లేదా ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియకుండా తాగటం, వీళ్ళు చేసినటువంటివన్నీ గుర్తొచ్చే ప్రతి క్షణం అతను అనుభవించే ప్రతి ప్రత్యక్ష నరకం కూడా అతను ఎప్పటి నుంచో ఒక డైరీ రాసుకుంటాడు. దానికి ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్కు పాస్వర్డ్ కూడా ఉంటుంది. అది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు అర్జున్. తన బాధ ఆ డైరీకి, తనకే, ఆ 4 గోడలకే తప్ప ఎవరికీ తెలియకుండా గుండెలు బద్దలైపోయేంతగా ఏడ్చి బాధపడుతూ ఇలా కొంతకాలం గడిచిపోయింది. కొడుకు ఇలాగే ఉంటే పిచ్చోడైపోతాడేమోనని మేము సస్తామయ్యా అనే కొడుకుని నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అని బ్రతిమిలాడి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాట్లాడటానికని ఒక్కొక్కళ్ళు వస్తే ఒక్కొక్కళ్ళు డైరెక్ట్గా అదేమిదేమని కాదు, నీకు ఆల్రెడీ ఒక పెళ్ళాం సచ్చి ఒక పెళ్ళాము డివోర్స్ ఇచ్చిపోయింది కాబట్టి మేము నీకు లైఫ్ ఇస్తామని ఒక్కొక్కటి లైఫ్ ఇస్తామనే ఆఫర్లు ఇవ్వటం మొదలుపెట్టినే. దానికి తోడు ప్రాపర్టీలన్నీ నీ పేరు మీదే ఉన్నాయా, బిజినెస్ నీతో పాటు నేను చూసుకుంటాను అని ఒకళ్ళు, నువ్వు హౌస్ హస్బెండ్గా ఉండు నేను బిజినెస్ డీల్ చేస్తానని ఒకళ్ళు, నాకు నా బాయ్ బెస్టీలు ఉన్నారు అని ఒకళ్ళు, మా బావ నేను చూసుకుంటామని ఒకళ్ళు, నా ఫ్యామిలీని
ఫ్యామిలీని నేను తెచ్చి ఇక్కడే పెట్టుకుంటాను, మా ఫ్యామిలీ మొత్తం ఒక 30 మంది ఉంటారని ఒకళ్ళు. ఇలా ఎవరి రిక్వైర్మెంట్లతో వాళ్ళు బుర్ర తినేసేపాటికి మళ్ళీ ఇలాంటి సంబంధాలు చూస్తే అస్సలు ఊరుకోనని అమ్మా నాన్నలకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరికొంతకాలం ఇలా గడిచిపోయింది. ఆ తర్వాత ఒకసారి బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అర్జున్. అయితే అది తను వెళ్తేనే అవుద్ది కాబట్టి ఆ పని జాగ్రత్త అని తాగొద్దని 1కి 100 చెప్పి మొత్తానికి లలిత ప్రపంచం ఒకటే అయిపోయింది. ఏనాడు ఏ పాపం చేశామండి, ఎవరికీ తెలిసి తెలియక కూడా అన్యాయం చేసే రకం మన ఒక్కగానొక్క బిడ్డ జీవితం ఎలా అయిపోయిందని ఆవిడ గుళ్ళు గోపురాల చుట్టూ, ఆయన ఆవిడ వెనకాల తిరుగుతూ పై ఎత్తున కలల కన్నా బిజినెస్ ఎక్కడ అది నేలమట్టమైపోద్దోననే, పిల్లాడికి రేపొద్దున వారసత్వంగా ఇవ్వాల్సిన వ్యాపారం అనే దాన్ని కాపు కాసుకుంటూ తిరగటమే ఈ వయసులో వాళ్ళ పని అయిపోయింది. ఇలా బిజినెస్ పని మీద ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కాడు అర్జున్. బిజినెస్ క్లాస్లో వెళ్ళాల్సింది. బిజినెస్ క్లాస్లో ఆ రోజున ఏదో ప్రాబ్లం అయిపోయి తను వెళ్ళాల్సిన ఫ్లైట్ కుదరక వేరే ఫ్లైట్లో ఎకానమీలో తనకి సీటు దొరికింది. వెళ్ళాల్సింది ఇంపార్టెంట్ పని, పర్లేదని చెప్పి అందులో సీటు దొరికినా వచ్చి కూర్చున్నాడు అర్జున్. అలా కూర్చుంటే అతని పక్కన ఎవరో ఒక అమ్మాయి కూర్చుని వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి టెన్షన్ పడిపోతుంది, చెమట్లు పోస్తున్నాయి, ఆ అమ్మాయి పెదాలు అదురుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, టెన్షన్ పడుతుంది, ఎందుకో చుట్టూ చూస్తుంది. ఆ అమ్మాయి ఏదో కొంచెం కంపనంగా ఉన్నట్టు అనిపించింది అర్జున్కి. ఆ తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతోందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ వస్తే ఆ అమ్మాయి వైపు చూస్తే ఆ అమ్మాయి చుట్టూ చూస్తూ చెమట్లు పట్టేస్తున్నాయి, కర్చీఫ్తో చెమట్లు అద్దుకుంటోంది. అర్జున్ ఆ అమ్మాయి వైపు చూశాడు. అర్జున్ బెల్ట్ పెట్టుకుంటుంటే శతవిధాలా ఆ బెల్ట్ పెట్టుకోవాలని ట్రై చేసినా ఆ అమ్మాయికి చేత కావట్లేదు. దాంతో అర్జున్ తను ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు. చాలా థ్యాంక్స్ అండి అందే. అన్న తర్వాత ఆ అమ్మాయి టెన్షన్ పడిపోవటం చూసి ఏమైంది మీకు అని అడిగితే ఆ అమ్మాయి మొహం వైపు చూసింది. ఐఎమ్ అర్జున్ అన్నాడు. ఐఎమ్ వెన్నెల అని చెప్పింది. నిజంగా వెన్నెలలానే ఉంది ఆ అమ్మాయి కూడా, చాలా ప్రశాంతంగా ఉంది ఆ అమ్మాయి మొహం చూస్తే. అయితే ఏమైందండి, ఏదైనా హెల్త్ ఇష్యూనా అంటే అలాంటిదేమీ లేదు, ఫస్ట్ టైం అండి ఫ్లైట్ జర్నీ అనేసరికి ఏమీ ఉండదు, టెన్షన్ పడద్దు, జస్ట్ 5 minutes అంతే అని ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంటే చేతి మీద చెయ్యేసి పట్టుకున్నాడు. ఇప్పుడు జస్ట్ ఒక ట్రైన్ జర్నీలా, ఒక బస్ జర్నీలా మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నాక ఎక్కడికి వెళుతున్నారు అంటే అర్జున్ వెళ్ళే ఊరే బయలుదేరింది ఆ అమ్మాయి కూడా. ఏం పని అంటే నాది ఇలా పీజీ అయిపోయిందనే, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయ్యాననే. అయితే మా వాళ్ళందరూ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి నాకు మాట మాత్రమైనా మా టీఎల్ ముందే చెప్పకుండా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారని, ఆ మీటింగ్లో నా ప్రెజెంటేషన్ కూడా ఉందని, అయితే ఇప్పుడు నేను లేట్ అయిపోతానని, లేట్ అయిపోతే నా జాబ్కే ప్రమాదం అని, నన్ను ఫైర్ చేసి బ్లాక్ మార్క్ వేస్తారని, దాంతో ఫాస్ట్గా వెళ్ళేది ఎలా అంటే ఫ్లైట్ జర్నీ అని ఇందులో బయలుదేరానని, బట్ ఫస్ట్ టైం అని ఆ అమ్మాయి అర్జున్కి తన ఏ కంపెనీలో పనిచేస్తుంది ఏంటి అన్నీ చెప్పుకొచ్చింది. తన క్వాలిఫికేషన్ MBA అన్న దాకా. ఆ తర్వాత అర్జున్ అడిగింది. అర్జున్ తను చెప్పబోయేలోపు మీరు ఆఫీస్ పని మీదేనా అనేసింది వెన్నెల. అవును అన్నాడు. మీరెక్కడ వర్క్ చేస్తారు అనేసరికి అది లలిత ఇండస్ట్రీస్, ఓ చాలా పెద్దదని విన్నాను, మీరు అక్కడ వర్క్ చేస్తారా, LPA బాగుంటుందండి మీది అన్నాక నవ్వు వచ్చింది. తొందరపాటుతనం అనుకొని అవతల వాళ్ళు చెప్పింది వినే అలవాట్లేదు అనుకొని ఇది కూడా బాగుంది కానీ బాగుంటాయిపే అని చెప్పాడు. చెప్పిన తర్వాత 4 గంటల జర్నీ. ఆ 4 గంటల జర్నీలో ఆ అమ్మాయితో ఆ మాటలు ఎంతో బాగున్నాయి తన మనసుకే. చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి భయస్తురాలు కాదు, గలగలగల గోదావరిలాగా చాలా బాగా మాట్లాడుద్ది. ఆ అమ్మాయి మాటలు ఎందుకో చాలా నచ్చేసినాయి. నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఒక నదిలో రాయి వేస్తే అలజడే జరిగినట్టుగా ఇన్నాళ్ళు అతని జీవితంలో ఉన్న అంధకారంలోకే నిజంగా ఆ అమ్మాయి మాట
మాటలు వెన్నెలలు కురిపిస్తున్నట్టే అనిపించి ఆ అమ్మాయితో చాలా బాగా మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళు పెట్టిన ఫుడ్ నచ్చల, వేరేది ఆర్డర్ చేసుకోవచ్చని ఆర్డర్ చేయించి పెడితే ఆ అమ్మాయి చాలా చాలా థ్యాంక్స్ అని తిందే. ఆ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవ్వటం, ఆ తర్వాత వీళ్ళు దిగిన తర్వాత బయటకు వచ్చి ఆ అమ్మాయి క్యాబ్ మాట్లాడి ఆ అమ్మాయిని క్యాబ్లో ఎక్కించి తనే ఫోన్ నెంబర్ అడిగాడు. ఎందుకో ఆ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సారీ నేను మీ ఫోన్ నెంబర్ అడగలేదు కదా ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు చేసిన హెల్ప్ మర్చిపోలేను అని ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయికి తనే లలిత ఇండస్ట్రీస్ ఎండీనని మాత్రం అర్జున్ చెప్పాలనుకోలేదు. ఈ స్నేహం ఇలా బాగుందిగా అనిపించేసింది. ఆ తర్వాత తను వెళ్ళాల్సిన వర్క్కి తను వెళ్ళి రాత్రికి ఫోన్ చేసి వెన్నెలను పలకరిద్దాం ఎలా ఉందో ఏంటో అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నైట్ 12కి చేశాడు తను. ఆ తర్వాత తన వర్క్ అయిపోయింది. నెక్స్ట్ డేనే తను కూడా బయలుదేరాలి. కరెక్ట్గా తన ఫోన్కి అప్పుడే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే హలో నేనండి వెన్నెల, తెలుసు ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అన్న తర్వాత మిమ్మల్ని నేను కలవచ్చా అని అడిగితే వై నాట్ అంటే నేను ఇక్కడున్నాను మీరు రాగలరా అని చెప్పి లొకేషన్ పెట్టింది. అర్జున్ వెళ్ళాడు. ఏమైంది, ఎనీ ప్రాబ్లం అన్నాడు. ఏమీ లేదు, మీకు నేను ఒక విషయం చెప్పాలి. మా వాళ్ళందరూ ఇక్కడి నుంచే ఎక్కడో ఒక ట్రిప్ కని వెళ్ళిపోయారంట. అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. నాకు ఎలా వెళ్ళాలో ఏంటో తెలీదు. ఇక్కడేమో మా మేనేజరు రాస్కెల్ ఒకడున్నాడు, వాడితో కలిసి వెళ్దాం రమ్మంటున్నాడు. నాకు వాడితో వెళ్ళాలంటే భయం అండి. ఎందుకు నువ్వంత భయపడిపోతావు? ఏమీ లేదు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. నేను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను కదా జాబ్లో. మా మేనేజర్ గారు నాకు సైట్ వేసి నా మీద కన్నేశాడు. వాడు నన్ను అలా గెస్ట్ హౌస్కి రావచ్చుగా, హోటల్ రూములకి రావచ్చుగా అని ఓపెన్గానే చెప్పాలంటే వాడేద్దాం అనేది వాడి ప్లాను. అందరిలాగా నేను ఏ జాబ్ కోసమో శాలరీ కోసమో అంటాను అనుకుంటాడు వాడు. మరీ అంత అతిగతి లేని వాళ్ళు ఏమీ కాదండి, తినటానికి ఉండటానికి బాగానే ఉందే. కాకపోతే ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని జాబ్కి వస్తున్నానే కానీ వాడి దగ్గర నా క్యారెక్టర్ని దిగజార్చుకునేంత క్యారెక్టర్లెస్ దాన్ని కాదు నేను. అయితే ఆఫీసులో ఉండే టీఎల్కి మేనేజర్ గాడి మీద లవ్. ఆల్రెడీ వాడితో ఆవిడ ఎఫ్ఐఆర్లో లవ్లో కంటిన్యూ అవుతోంది. వాళ్ళిద్దరు లవ్కి నేనెక్కడో అడ్డం అని చెప్పి నా మీద పగబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాడికి నాకు సంబంధం లేదే తల్లి మొర్రో అని చెప్పిన అది వినకుండా నాకు లాస్ట్ మూమెంట్లో ఇన్ఫర్మేషన్లు ఇవ్వటాలో ఇదిగో ఇలా నన్ను వదిలేసే మాట మాత్రమైనా చెప్పకుండా నన్ను హోటల్ రూమ్లో పడేసి స్టాఫ్ని తీసుకొని అది చెక్కేటాలో ఇలాంటివన్నీ చేస్తా టార్చర్ పెడుతుందండి అని చెప్పింది అర్జున్కి. చెప్పిన తర్వాత మీకు వర్క్ అయిపోతే కనుక బయలుదేరతారేమో కలిసి వెళ్దామని, మీరైతే కాస్త తోడుంటారుగా హెల్ప్గానే అడిగానండి, ఇబ్బంది పెడితే ఐఎమ్ సారీ అంది వెన్నెల. అలాంటిదేమీ లేదు, నా వర్క్ కూడా అయిపోయింది, వెళ్దాం అన్నాడు. అన్న తర్వాత నిజంగానా అంది. నిజంగా అన్నాక రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదే అని అడిగాడు. అయ్యో మీ మిస్డ్ కాలు ఇందాక చూశాను తెలుసా, నిన్న వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చి అలిసిపోయానండి, కారణం లేకుండా నానా తిట్లు తిట్టింది అందరి ముందు, ఏమీ తినలేదు. దానికి తోడు నాకు 10ంటికే పడుకునే అలవాటు, కాస్త నిద్రపిచ్చి ఎక్కువ అనుకోండి. అయితే ఆ తరువాత మీ ఫోన్ నేను చూడనే లేదు. ఇందాక ఫోన్ చేద్దామనేలోపు వీళ్ళిలా వెళ్ళిపోయారని తెలిసిందండి, దాంతోనే మీకు ఫోన్ చేశాను. నాకు పొగరు బలుపు కాదండి, నేను మంచిదాన్నే, మంచి వెన్నెలనే అని చెప్తే నవ్వు వచ్చింది ఆ అమ్మాయి మాటలకి. సరే వెళదామా అని ఆ అమ్మాయిని హోటల్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఉన్న బ్యాగు అవి తీసుకున్నాక తను కూడా వచ్చి తనని కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాక బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టాడు ఆ అమ్మాయినే. అమ్మ బాబోయ్ మీ ఆఫీస్ వాళ్ళు చాలా మంచోళ్ళండి, ఒక ఎంప్లాయీకి బిజినెస్ క్లాస్లో సీట్ ఇచ్చారా? అవును వచ్చింది మీ ఒక్కళ్ళేగా, ఇద్దరికి ఎలా ఉంది బిజినెస్ క్లాస్లో సీటు? నాతో పాటు ఇంకొక అతను రావాలే, లాస్ట్ మినిట్లో అతనికి హెల్త్ ఇష్యూ వచ్చి రాలేదు, అందుకే నువ్వు ఉన్నావుగా నిన్ను తీసుకొస్తున్నానంటే థ్యాంక్ యూ ఫస్ట్ టైం తెలిసి
తెలుసా, నేను ఇలా బిజినెస్ క్లాస్లో జర్నీ చేయటం అనే ఇందులో ఏముంటాయి ఏంటి అని బుర్ర తినేసింది అర్జున్వే. అయినా ఆ అమ్మాయి మాటలు చాలా సరదాగా, ఆనందంగా, సంతోషంగా అనిపించే. అసలు ఆ జర్నీ 4 గంటలు టైమే తెలియలేదు. ఆ తరువాత ఇద్దరు ఈ ఊళ్ళో ఎయిర్పోర్ట్లో దిగారు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయవా? అయ్యయ్యో, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నాకు మెసేజ్ పెట్టొద్దు, డైరెక్ట్గా ఫోనే చెయ్యండి, అప్పుడైతే మాట్లాడతాను. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి లేవండి. డైరెక్ట్గా ఫోనే మాట్లాడటం నాకు ఇష్టం. ఎందుకంటే మెసేజ్ల్లో ఎవరి ఫీలింగ్స్ ఏంటో తెలియవు కదా అని నవ్వేస్తే ఆ అమ్మాయిని తన కోసమని కారు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇంత ఖరీదైన కార్లు స్టాఫ్ కోసం పంపుతారా మీ ఆఫీస్ వాళ్ళు? చాలా గ్రేట్ కదా అని అతను పద ఎక్కు కారు అన్న తర్వాత కారు ఎక్కాక ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపి బాయ్ చెప్పి తను ఇంటికి వచ్చాడు. ఎందుకో పదే పదే వెన్నెలే గుర్తొస్తోంది, వెన్నెల మాటలే గుర్తొస్తున్నాయి. ఆ అమ్మాయి కల్లా కపటం లేని నవ్వు, ఆ అమ్మాయి మనస్తత్వం ఎందుకో చాలా నచ్చేశాయి. నిజంగా టైం తీసుకుని ఉంటే ఆ అమ్మాయి లాంటి అమ్మాయి తన లైఫ్లోకి వచ్చుండేదేమో అనిపించే ఈ ఫ్రెండ్షిప్ ఇలా బాగుంది. దీనికి ఏ పేరు పెట్టాలని అర్జున్ అనుకోలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఫోన్ కాల్స్ మాట్లాడటం, బయటికి వెళ్ళి ఆ అమ్మాయితో సరదాగా షాపింగులకి వెళ్ళటం. తను ఎక్కడ అసలు ఆ అమ్మాయికి ఒక్కసారి కూడా లలిత ఇండస్ట్రీస్ ఎండి అనే విషయం తెలియనివ్వకుండా ఎంతసేపు అందులో వర్క్ చేస్తున్నానని, ఎంప్లాయీననే చెప్పుకుంటూ ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంత దాంట్లో ఆ అమ్మాయికి చెప్పింది ఒక్కటే విషయం, తన జాబ్ గురించి ఆ అమ్మాయే అనేసుకుంది కాబట్టి అమ్మ నాన్నలకి తను ఒక్కడనే కొడుకుని అని, అంతకు మించి ఏమీ చెప్పలేదు. ఒకరోజు నువ్వు చాలా బాగుంటావు కదా, ఈ బిఎడ్ ఏంటి అందని ఆ అమ్మాయి కోసమని బిఎడ్ తీసేయించాడు. ఆ తరువాత తిరిగి మళ్ళీ ఫిట్నెస్ ఫ్రీక్గా తయారవటం స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ హెల్త్ పట్ల కేర్ పెరిగింది. ఇదివరకు ఇట్లా రెడీ అవ్వటం, చాలా యాక్టివ్గా ఆఫీస్లో పార్టిసిపేట్ చేయటం. ఆ అమ్మాయి ఎప్పుడైతే లైఫ్లోకి వచ్చిందో ఆ అమ్మాయికి స్మోకింగ్ పడదు అందని కంప్లీట్గా స్మోకింగ్ మానేశాడు. గుడికి వెళ్ళటం మొదలుపెట్టాడు ఆ అమ్మాయితో కలిసి. అమ్మా నాన్నలతో ఇదివరకు ఇట్లా మాట్లాడుతున్నాడు, కడుపు నిండా తింటున్నాడు. రాత్రుల్లో ఇదివరకు నిద్ర పట్టాలంటే సైకియాట్రిస్ట్ ఇచ్చిన నిద్ర మాత్రలో, లేదంటే ఇక ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియనంత తాగి పడిపోవటము చేసే అర్జున్ పూర్తిగా వెన్నెలతో మాట్లాడుతూనే ఆ తాగుడు, ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ రెండు మర్చిపోయే మనసు చాలా ఆహ్లాదంగా తేలిగ్గా ఉండటంతో హాయిగా నిద్ర పడుతోంది. కొడుకు కంటి నిండా నిద్రపోతున్నాడు, కడుపు నిండా తింటున్నాడు, మనసారా నవ్వుతున్నాడు. దాంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. దీనికంతటికీ కారణం కొడుకు మూవ్ ఆన్ అవుతున్నాడా, లేదా దీని వెనక ఏదైనా వాళ్ళకి తెలియని కారణం ఉందా? ఏదైతేనేమి ఒక్కగానొక్క బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా మంచోడు. అతని లైఫ్ స్పాయిల్ అయితే అమ్మా నాన్నలుగా చూసే వాళ్ళ గుండెలు భరించలేక వాళ్ళ బాధ. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. వెన్నెల తన ఫ్యామిలీ గురించి చెప్తూ వాళ్ళది చాలా సాంప్రదాయాలకి, కులమతాలకి విలువిచ్చే ఫ్యామిలీ అని, వాళ్ళ నాన్నది ఒక ప్రైవేటు ఉద్యోగం అని, అమ్మ హౌస్ వైఫ్ అని, తనకు చెల్లెలు ఉందని, చెల్లెల పేరు సురభి అని, చెల్లెలు చదువుకుంటోందని, పీజీ ఫైనల్ ఇయర్లో ఉంది అని చెప్పింది. తనకి సంబంధాలు వెతుకుతున్నారు, అయితే అప్పుడే ఛాన్స్ తీసుకోవాలంటే భయంగా ఉంది. ఇంట్లో వాళ్ళేమో ఊరుకోవట్లేదు. పెళ్లి సంబంధాల మీద పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తమకి బంధుగణం అలాగే చుట్టాలు, బంధువులు చాలామంది ఉన్నారని, తన వరకు తను మాత్రం డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని, ఎవరినే వాళ్ళ గురించి తెలుసుకోకుండా జడ్జ్ చేయడం తనకు నచ్చదని, అమ్మా నాన్నలకి కాస్త తొందరపాటుతనం ఎక్కువనే, చెల్లెలకి క్యాస్ట్ ఫీలింగ్తో పాటు చాలా రకాలైన ఫీలింగ్స్ ఎక్కువ అని చెప్పి నవ్వుతూ ఉండేది అర్జున్తో. ఆ తర్వాత ఒకసారి వెన్నెల అర్జున్ని కలిసి ఒక సంబంధం ఫైనల్ చేసేసామంటున్నారని, అబ్బాయి చాలా మంచోడంట, అందంగా ఉంటాడంట, చదువుకున్నాడంట, స్థిరచరాస్తులు ఉన్నాయంట, అమ్మా నాన్నలకి వాళ్ళిద్దరు కొడుకులంట, వాళ్ళ తమ్ముడు చదువుకుంటున్నాడంట, ఇప్పుడు ఇతను బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడంట. సో అతన్ని చేసుకుంటే నేను సుఖపడతానని ఆల్రెడీ నాకు
పీజీ చేసేసరికి 25 2 ఇయర్స్ అయింది జాబ్లో జాయిన్ అయ్యే. ఇప్పటికే 27 వచ్చాయి. 30 ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోవా, నీ తర్వాత చెల్లుందని మర్చిపోయావా అని విసిగిచ్చుకు తింటున్నారు. ఆఫీసులో నువ్వు పరిచయం అయిన తర్వాత మిరకిల్గా 1 వీకే మా టీఎల్లు మేనేజరు ఇద్దరూ మాడిపోయే మంచి టీఎల్లు మంచి మేనేజరు వచ్చారని ప్రశాంత పడుతుండేలోపు ఇంట్లో డిస్టర్బెన్స్లు. ఏంటో జీవితం అంది వెన్నెల. వాళ్ళు వెళ్ళలేదురా, నీకోసం నేనే వాళ్ళు వెళ్ళేలా చేశాను అని మనసులో అనుకున్నాడు. కానీ ఆమె పెళ్ళైపోతే తన నుండి దూరంగా వెళ్ళిపోద్ది. ఇది ప్రేమ? ఇది ఇంతకాలం తను కూడా స్నేహం అని భ్రమపడ్డా? ఆమె తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తను భరించగలడా? ఆమె లేని జీవితాన్ని ఊహించుకోగలడా? మనసులో ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు దొరకట్లేదు. మనసంతా అల్లకల్లోలంగా అనిపించడం మొదలుపెట్టింది. ఆమె లేని ఒక్క క్షణం కూడా తన జీవితంలో గడవదనిపించింది. దాంతో అమ్మా నాన్నలకి విషయం చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నావా నాన్న, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, పదమ్మా మనకేం తక్కువ, వెళ్ళి అడుగుదాం పద అనేసరికి, ఏమెక్కువమ్మా, నీ కూతురే అయితే కనుక నాలాంటి ఒక థర్డ్ హ్యాండ్ వాడికి ఇస్తావా నీ కూతుర్ని? చాలే ఊడుకోరా, నీ అంత మంచి మనసు ఉన్నవాడు భూమి అంతా భూతత్వం వేసి వెతికినా దొరుకుతాడా? అసలు జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది నాన్న. కానీ లోకం, సమాజం, ప్రపంచం అలా అనుకోదమ్మా. చాలే ఊడుకోరా. ఈ రోజుల్లో పెళ్లికి ముందే కొన్ని వందల మందితో తిరిగేసిన ఆడవాటికి మగవాటికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పతివ్రత పురుషుల ముసుగుల్లో వాళ్ళు చాలా చాలా చేస్తున్నారు, పవిత్రమైపోతున్నారు పెళ్ళనే దాంతో. అలా అనుకుంటే మేము సంబంధం చూసి చేసేంత వరకు ఒక ఆడదాని నీడ కూడా ఎరగవు నువ్వు. అది కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ లైఫ్లోకి వచ్చి ప్రియుడితో కులికి ఆత్మహత్య చేసుకొని అది సచ్చిందే. రెండోది డబ్బుల కోసం అని వచ్చి మేనగోళ్ళనే ముసుగులో ప్రేమనే డ్రామాలాడే విడాకులతో అది దూరం అయ్యిందే. వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ లైఫ్లు స్పాయిల్ చేసుకుంటావా నాన్న? అందులో నీ తప్పే ఉందిరా. నువ్వు ఇలా పెళ్లి పేరంటం లేకుండా, భార్య బిడ్డలు లేకుండా మిగిలిపోవటానిక మీ నాన్న కలలకని ఎంత సంపాదించింది? నువ్వు దాన్ని ఇంకా అంత ఎదిగేలా చేసింది మేం బతికేదే నీకోసం కదయ్యా, నీ సంతోషం ఆనందం చూడటానికి కదా నాన్న అన్న తర్వాత, అది కాదమ్మా మేం మాట్లాడతాం వాళ్ళతో. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ చాలా కామన్ విషయాలు. ఇప్పుడు మనమేమైనా వాళ్ళని కట్న కానుకలు అడిగామా? పోనీ కులాల పట్టింపు ఏమైనా పెట్టామా? మనం వాళ్ళ పిల్లనిస్తే చాలు అనుకుంటున్నాం. అంత మంచి మనసున్న పిల్లని మనం మాత్రం ఎలా వదులుకుంటాం అని కొడుకుని తీసుకొని వద్దు వద్దంటున్నా తెల్లాడేసరికి బయలుదేరారు లలిత, ప్రసాద్. అయితే వీళ్ళు వెన్నెల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి అక్కడ ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది. వీళ్ళ చుట్టాలు బంధువులు వీధిలో నుంచొని వాళ్ళ బంధువులమ్మాయి ఎవరికో సంబంధం కుదిరిందనే, వాళ్ళు అబ్బాయి రెండో సంబంధం అంట, పెళ్ళైన 3 నెలలకే వాడికి పెళ్ళాం పోయిందంట. అలాంటి వాడిని అది మాత్రం ఏం చేసుకుంటుంది, రెండో సంబంధం వాడినే. అయినా రేపొద్దున సెకండ్ హ్యాండ్ గాడే కదా అంటూ ఉంటే మాటలో మాట కలిపి వెన్నెల వాళ్ళ అమ్మా నాన్న కూడా నిజమేగా, రెండో సంబంధం వాడికి ఏమనిస్తారో ఆడపిల్లనే అని వీళ్ళు. మరొక వైపున ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి వెన్నెల చెల్లెలు సురభి కూడా ఇక అన్నీ అయిపోయి సెకండ్ హ్యాండ్ బట్టలు, సెకండ్ హ్యాండ్ చెప్పులు కాదు, సెకండ్ హ్యాండ్ మొగుడిని కూడా చేసుకోవాలి బతుకులకి. ఏమొద్దులేనా అంటే, వేరే మ్యాచ్ వస్తుందిలే మీ అమ్మాయికనే పెద్ద మొనగత్తెలాగా ఆడిందాలాగా చెప్తున్న సమాధానాలు విని ఈ వెన్నెల వచ్చి, ఎందుకమ్మా అలా మాట్లాడతారో, పెళ్ళైన 3 నెలలకే వైఫ్ పోయింది అంటే ఎవరు ఇలా జరుగుద్ది వాళ్ళ జీవితంలో అంటే పెళ్లి చేసుకుంటారా? ఒక విషయం చెప్పమంటారా, 70 ఏళ్ళకి ఒక ఆయన 60 ఏళ్ల భార్యను పోగొట్టుకుంటేనే మరో పెళ్లి చేసుకుంటున్నారు తోడు కోసం. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అంటే, ఆ అమ్మాయి పోయిందే అనుకోండి, ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి. ఆ అబ్బాయికి చదువు ఉంది, అందం ఉంది, గుణం ఉంది, అన్నీ ఉన్నాయిగా అంటే, మీకు కావలసిన అన్నీ నచ్చాయి, అతనికి రెండో పెళ్ళి అన్నదే నచ్చలేదు. వాళ్ళు దాయకూడదనుకునే కదా చెప్పారు. ఎందుకంటే ఇష్టం లేకపోతే వద్దనాలి, కానీ ఇలా వీధిలో నుంచొని మాట్లాడటం అని జాహ్నవి అంటుండగా
వాళ్ళు నీకేం తెలియదులే ఊరుకోమ్మా అనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈలోపు ఎదురుగా నుంచొని ఇదంతా వింటున్న అర్జున్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి హాయ్ అని పలకరించింది వెన్నెల. ఏంటిలా అంటే, ఊరికే ఇటు నుండి వెళ్తూ మీ ఇంటికి వద్దాం, అమ్మా నాన్నల్ని చూద్దాం, మా అమ్మా నాన్నల్ని పరిచయం చేద్దామని రండి అని నాన్న, అమ్మ, సురభి, ఆయన అర్జున్ లలిత ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు, నా ఫ్రెండ్ అని పరిచయం చేసింది వెన్నెల. రమ్మనమని కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు ఇచ్చి చాలా బాగా మాట్లాడారు. అర్జున్ ఈ విషయాలేమి ఎత్తొద్దన్నట్టు సైగ చేయటంతో జరిగిందంతా విన్న లలితా ప్రసాద్ అసలు నోరెత్తలేదు. కాసేపు కూర్చున్న తర్వాత తిరిగి వస్తే ఇదేమిట్రా ఇలా బిడిసి కొట్టిందే, ఇప్పుడు మనం అసలు విషయం చెప్పామంటే చెప్పొద్దమ్మా అన్నాడు అర్జున్. అంటే అని లలితా ప్రసాద్ ఆశ్చర్యపోయారు. కొడుకు విషయంలో చిన్న గిల్ట్ కూడా ఉండదు, చిన్న తప్పు కూడా చేయడు. ఎప్పుడైనా ఆయన ఆఫీస్ నుంచి రావటం లేట్ అయినా ఆ విషయం బాడీకి చెప్పకపోతే చెప్పొచ్చుగా డాడీ లేట్ అవుద్దనే, ఎందుకు అమ్మతో 5 నిమిషాలని అబద్ధాలు ఆడతావు అనే కొడుకేనా ఏదైనా బిజినెస్ విషయంలో నిర్ణయం తీసుకున్నా నిజాయితీగా ఉండాలంటాడు, ఎవరితో శత్రుత్వాలు వద్దంటాడు, ఏ విషయాలైనా పర్సనల్ అనుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు దాయకూడదంటాడు. ఇంత పెద్ద విషయాన్ని కొడుకు దాయమంటున్నాడంటే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని వెన్నెల ఫ్యామిలీతో చెప్పడం కరెక్ట్ కాదనిపించిందే. వెళ్దామమ్మా, వెళ్ళి మీరిద్దరే వెళ్దురుగానే, వెళ్ళి ముందు నేను తనకి చెప్తాను, తనకి చెప్పే లోపు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధంగానే మాట్లాడుదురుగానే, నేను లలిత ఇండస్ట్రీస్ ఎండీనని, మీ కొడుకునని బిజినెస్ మ్యాగ్నెట్నని అంతవరకే చెప్పండి. ఇక వాళ్ళు పెళ్ళికి ఎటు ఒప్పుకుంటారనే నమ్మకం మీ ఇద్దరిని చూసిన తర్వాత నాకుందే. ఇక తనని నేను ఎలా చూసుకుంటాననేదే పెళ్ళయ్యాక తనకే తెలుస్తుంది. నా ప్రేమలో జరిగిపోయిన విషయాలు తన దగ్గర నేను ఎత్తాలనుకోనంత ప్రేమగా తనను చూసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు రాకుండా తనని నేను అపురూపంగా చూసుకోగలను. ముందు నేను తనకి ప్రపోజ్ చేసి నా మనసులో మాట చెప్పి తన ఇష్టాన్ని తెలుసుకున్నాకే మీరు వెళుదురుగానే, అసలు గతం కానీ గతాన్ని గుర్తు చేసే వ్యక్తులు కానీ దాని తాలూకా జ్ఞాపకాలు కానీ నా పెళ్ళికి కానీ ఆఫీసులో కానీ ఆ తర్వాత నా లైఫ్లో కానీ రావటానికి వీల్లేదు డాడీ, వీల్లేదు మమ్మీ అంటే అలాగేనయ్యా అన్నారు వాళ్ళు. ఆ తర్వాత వెన్నెలని కలిసి అర్జున్ రింగ్ తీసుకొని ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పాడు. నిజమే అంది వెన్నెల. ఏరా నేను నిన్ను ప్రేమించకూడదా అంటే అది కాదు అర్జున్, ఒక విషయం, అమ్మా నాన్నలు సంబంధాలు చూస్తున్నా ఏదో తెలియని అలజడే, ముక్కు మొహం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి, వాడితో లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉండాలి అని ఏదో టెన్షన్. నువ్వైతే నాకు తెలిసిన వాడివి, నీ గురించి నాకు, నా గురించి నీకు 1 ఇయర్గా పరిచయం ఉంది, అన్నీ తెలుసు. నేను కోట్లు కావాలని ఏ రోజు అనుకోలేదు, మంచి మనసున్నవాడు వస్తే చాలనే అనుకున్నాను అన్న తర్వాత రింగు పెట్టబోతే ఒక్క 1 మంత్ టైం ఇవ్వవా, నాకు ఆలోచించుకొనివ్వవా ప్లీజ్ అందే. ఆ నెల రోజులు అతని ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత నెల రోజుల తర్వాత వచ్చే అమ్మా నాన్న ఏమంటారో లవ్ మ్యారేజ్ అంటే, ముందు నువ్వేమంటావు, అబ్బా ఇంతకన్నా ఎలా చెప్తారు బాబు అమ్మాయిలు అని, నా రింగేది అని రింగు పెట్టించుకొని అతన్ని కౌగిలించుకుంది. అర్జున్కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి తిరిగి తను కోల్పోయిన జీవితం దేవుడు వరం రూపంలో వెన్నెల రూపంలో తనకిచ్చినంత ఆనందపడ్డాడు. తర్వాత లలితా ప్రసాద్ వెళ్ళి వెన్నెల ఫ్యామిలీతో మాట్లాడితే వెన్నెల వాళ్ళ అమ్మా నాన్న నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళదే, ఆగర్భ శ్రీమంతులు ప్రసాద్ వాళ్ళు వెతుక్కుంటూ కూతురు సంబంధం కోరుకొని వచ్చారంటే, నువ్వు ఎండీవని నాకు చెప్పలేదే అంటే టెస్ట్ చేసావా, లేదురా, నువ్వు నన్ను నాలాగే ఇష్టపడాలనుకున్నాను, నువ్వు నన్ను అలాగే ఇష్టపడ్డావు అంతే తప్ప నిన్ను నేను ఎప్పుడూ అనుమానించలేదు బంగారం అన్నాక, పో నా కోపం వచ్చింది కటిఫ్ నీతో అన్నాక, నిజమా అనేసరికి వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు. తర్వాత చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకొని ఎంగేజ్మెంట్లో ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటే చాలని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కోడలికి భారీగా నగలు బట్టలు తీసుకొని
పెళ్ళికి పెద్ద గ్యాప్ కూడా పెట్టుకోలేదు. మరొక విషయం ఏంటంటే వెన్నెలకి హడావిడి పెళ్ళంటే నచ్చదు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇష్టం. దాంతో దూరంగా వెళ్ళి ఒక దేశం కాని దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అక్కడే వీళ్ళని పంపించేసి వాళ్ళు హనీమూన్ కూడా కంప్లీట్ చేసుకుని చాలా హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయ్యి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అర్జున్ వెన్నెలని రోజు ఆఫీస్కి తీసుకెళ్తూ అత్తగారితో మామగారితో నిజం చెప్పాలంటే వాళ్ళ కూతురున్నా కూడా అంతగా కలిసిపోదేమో అంత ఆప్యాయత అనురాగాల్ని పంచుతూ కలిసిపోయింది వెన్నెల. ఇక అర్జున్ వెన్నెలని కాలు కింద పెట్టనివ్వడు. మొగుడుతో ట్రిప్పులకు వెళ్తూ సరదాగా సంతోషంగా తను ఒకనాడు ఏ జీవితం అయితే కావాలనుకున్నాడో ఈరోజు ఆ అమ్మాయితో అతనికి కంప్లీట్ లైఫ్ ఇచ్చేశాడు దేవుడు అనిపించిందే. అప్పుడే పిల్లల్ని కనకూడదని ప్లాన్ చేసుకున్నారు. చాలా సంతోషంగా చాలా ఆనందాలన్నీ మూట కట్టుకొని అమావాస్య లాంటి తన జీవితంలోకి ఆనందాలనే వెన్నెలలు మోసుకొచ్చింది తన భార్యనే. ఎంతో ప్రాణం వెన్నెలంటే అర్జున్కే. అత్తామామలు వచ్చి వెళుతూ మరదల్ని సొంత చెల్లెల్లా చూసుకుంటూ పుట్టింటి వాళ్ళకేమీ దోచిపెట్టే రకం కాదు వెన్నెల. వాళ్ళకి చూడంగానే అర్థమైంది ఆ అమ్మాయి గురించి. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, ఊళ్ళో ఓ 10 ఎకరాల పొలం ఉంది వాళ్ళ నాన్నకే. వాళ్ళమ్మ నాన్న బ్రతకటానికి అవి సరిపోతాయి. చిన్న కూతురు లైఫ్కి సరిపడా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంచుకున్నారు. వెన్నెలకి వెళ్ళేటు కట్నం తీసుకోలేదు కాబట్టి అది కూడా చిన్న కూతురికే కాబట్టి మంచి సంబంధం చూద్దామనే ప్లాన్లో ఉన్న వాళ్ళకే ఈలోపు వీళ్ళ పెళ్ళై 2 సంవత్సరాల కాలం దూది పింజలా ఎగిరిపోతూ కాలం కదిలిపోయింది. ఇక కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు లలితా ప్రసాద్. అర్జున్ అయితే ఈ 2 సంవత్సరాల ప్రేమలో అప్పుడే గడిచిపోయిందా 2 ఏళ్ల కాలం అని వెన్నెల అడిగేంత అపురూపంగా చూసుకున్నాడు. ఈలోపు సురభి చదువు అయిపోవటం, సురభి జాబ్లో జాయిన్ అవ్వటం, సురభి ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అనే కాలేజ్లో ఇంటర్ నుంచి తన క్లాస్మేట్ అని చెప్పటం, ఇద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అని చెప్పటం. అయితే ఈ సంబంధాన్ని అమ్మా నాన్నల దగ్గరికి తీసుకురావటంతో కులం అన్నీ కలవటంతో కూతురు మాట కాదనలేక సరేనని వీళ్ళు ఇవ్వాలనుకుందే ల్యాండ్ క్యాషు వీళ్ళు పెట్టాలనుకున్న బంగారం పెట్టి పెళ్లి సంబంధం ఓకే చేసుకొని ఎంగేజ్మెంట్ అయిపోయింది సురభిదే. అయిపోయిన తర్వాత పెళ్ళికి లగ్న పత్రికలు రాసేసుకుని శుభలేఖలు అచ్చయిపోతే అక్కడ లలిత వెన్నెలని పిలిచి అమ్మ మనం చెల్లెలి పెళ్ళికి ఏమీ పెట్టకపోతే బాగోదు, మన తరపు నుంచి చెల్లెల్ని తీసుకువెళ్ళి తనకి కావలసిన బ్రైడల్ సెట్ టోటల్ సెట్ విత్ జడ వడ్డాణం బంగారు పట్టేలతో సహా మొత్తం ఇప్పించిరా అమ్మ వెన్నెల అంటే అలాగే నత్తమ్మ అని వెన్నెల తీసుకెళ్ళింది సురభినే. తీసుకెళ్తే లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు విలువైన సెట్ సెలెక్ట్ చేసుకుంది సురభి. చాలా థ్యాంక్స్ అక్క అంటే నీ తలకాయలే అన్న తరువాత అర్జున్ గిఫ్ట్గా సురభి వాళ్ళకి హనీమూన్ టికెట్లు దాంతోపాటు బ్రాండెడ్ కారు కొనిస్తే ప్రసాద్ వాళ్ళు ఉండటం కోసం ఒక 3 BHK ఫ్లాటు సురభి వాళ్ళ ఆయనకి ప్రమోషన్లు ఇప్పించి జాబ్లో చాలా పెద్ద పొజిషన్లకు వెళ్ళేలాగా చేశారు అర్జున్ ప్రసాద్. ఇదంతా తెలుసుకున్న వెన్నెల వాళ్ళ అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు. పెద్ద వియ్యంకుడు అర్జున్ ఔన్నత్యానికి. పెళ్లి రోజు ఇక రేపనగా పెళ్లి కొడుకు వాళ్ళంతా విడుదలకి దిగిన హోటల్ రూమ్స్ బుక్ చేసిన విడుదళ్ళు బుక్ చేసిన మందలు వచ్చేపాటికి చుట్టాలు సరిపోలేదు. ఎక్కడ హోటల్ రూమ్స్ లేవు. అక్కడికి వీళ్ళ గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు ఎక్కడ కూడా ఫిల్ అయిపోయినాయి వీళ్ళే. దాంతో ఇక చేసేదేముంది ఎక్కడుంటారనే దాంతో లలితా ప్రసాద్ మన ఇంటికి రమ్మని మనమ్మ మంది చాలా పెద్ద ఇల్లు కదా, మంది 5 ఫ్లోర్లు ఇల్లు, ఇంట్లో బోల్డ్ అన్ని బెడ్రూములు ఖాళీగానే ఉన్నాయి. పెళ్ళి కొడుకు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ని వచ్చి మన ఇంట్లో దిగమను అని చెప్తే అలాగే అత్తమ్మ అని చెప్పింది వెన్నెల. ఆ తర్వాత పెళ్లి కొడుకు చుట్టాలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దిగితే లలిత వంట వాళ్ళకు పురమాయించి అవని ఇవని వండిచ్చే వాళ్ళకు భోజనాలు పెట్టించడం. వాళ్ళింట్లో ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఎలా చూస్తారో ప్రసాద్ అలాగే చూసుకోవటం. అర్జున్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ మరదలు పెళ్ళంటే అన్నీ నెత్తి మీద వేసుకొని చేస్తూ ఉండగా కూర్చొని సురభి ఇక
పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడని కాబోయే మొగుడితో ముచ్చట్లు చెబుదామని వచ్చి దొంగ చూపులు చూసుకొని ఇద్దరు మెసేజ్లు చేసుకొని సైగలు చేసుకుంటూ అక్కతో ముచ్చట్లు చెప్తూ కూర్చుందే. ఈలోపు వెన్నెలనే లలిత పిలిచేసరికి ఇప్పుడే వస్తానే అనేసరికి అక్కడికి వచ్చిన చుట్టాల పిల్లలు ఆడుకుంటూ అక్కా బావ రూమ్లోకి పరిగెత్తారు. అయ్యయ్యో, అక్కా బావ రూమ్లో ఏదైనా ఉంటే పిల్లలు పాడు చేస్తారేమో, బావగారి ఫైల్స్ ఉంటాయి, అక్కవి కాస్ట్లీ కాస్మెటిక్స్ బట్టలు నగలు ఉంటాయి, చిన్నపిల్లలు కదా మంచాలవి తొక్కేస్తారని సురభి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి వెళ్ళండి వెళ్ళండి అమ్మ బయటికి అని పిల్లల్ని పంపించి వెనక్కి తిరిగే లోపు ఒక డైరీ చాలా అందంగా ఎందుకో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది సురభికి. అది అర్జున్ డైరీ. దాని మీద అర్జున్ది ఫోటో వేసింది. బావగారి డైరీయా, చదవచ్చా? చదివితే మేనేజ్ లేదనుకుంటారా? తప్పే ఉంది. అయినా మనకి తెలియని విషయాలు తెలుసుకోవటం అంటే చిన్నప్పటి నుంచి చాలా క్యూరియాసిటీ. ఏ విషయాన్ని వదిలిపెట్టానని ఫ్రెండ్స్ లవ్ లెటర్లు మెసేజ్లే వదలను నేను. అలాంటిది పర్సనల్ డైరీ దొరికిందంటే వదులుతానా? ఏంటి దీనికి లాక్ ఉంది, దీనికి పాస్వర్డ్ ఉంది, ఏం పెట్టుంటాడు బావా? అక్క డేట్ ఆఫ్ బర్త్, అక్క అంటే చాలా ఇష్టంగా అక్కని దేవతలా చూసుకుంటాడుగా అనే వెన్నెల డేట్ ఆఫ్ బర్త్ కొట్టేపాటికి ఓపెన్ అయింది ఆ డైరీ. ఓపెన్ అయిన తర్వాత ఆ డైరీ మొత్తం చదివేసింది సురభి. అందులో అర్జున్ చిన్నప్పటి నుంచి స్టిల్ టుడే వరకు జరిగినవి మొత్తం రాసుండేసరికి వెనక నుంచి వెన్నెలొచ్చి ఏంటే ఏం జరిగిందే అని బెడ్రూమ్ డోరు దగ్గరకేసిందే. వేస్తే అక్క ఈ డైరీ చూసావా నువ్వు అనేసరికి ఏముంది ఆ డైరీలో అని అడిగింది వెన్నెల. ఏముందని అంత సింపుల్గా అడుగుతావేంటే, నీ మొగుడు నీ బతుకు బుగ్గిపాలు చేశాడు. వాడు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కాదే థర్డ్ హ్యాండ్ గాడు. నువ్వు అసలు వాడినే మూడో పెళ్ళంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నావే పిచ్చిదానా. ఆ విషయం అమ్మా నాన్నలకి చెప్పారా? ఇప్పుడే వెళ్ళి చెప్పి కడిగి పడేద్దాం అక్క, పంచాయతీ పెడదాం, డివోర్స్ తీసుకుందో కానీ. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? అందుకే కావాల మన ఇంటికి వచ్చి మన ఇంటి చుట్టూ తిరిగి నీతో స్నేహం నటించి నిన్ను ప్రేమ ముగ్గులోకి దించి నిన్ను అన్ని రకాల టెస్టులు చేసుకుని 1 year తర్వాత తన మనసులో మాట చెప్పి డెస్టినేషన్ వెడ్డింగులని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నిన్ను తీసుకొచ్చి కట్టుబానిసగా ఇంట్లో కట్టేసి నీ అత్త ఏం డ్రామాలు ఆడుద్ది, నీ మామ ఏం నటిస్తాడో, వాడు నీ మొగుడు కాదే కిరాతకుడంటే లాగి చెల్లెల్ని దవడలు పగిలిందాకా కొట్టింది వెన్నెల. కొట్టేసరికి నన్ను కొడతావేంటక్క, ఇంకొక మాట అర్జున్ గురించి మాట్లాడితే ప్రాణం తీయటానికి కూడా వెనకాడని జాగ్రత్త. ఏమనుకుంటున్నావే, ఎవరనుకుంటున్నావు నా మొగుడు? ఆ డైరీలో ఉన్నవన్నీ నాకు తెలియదని ఎవడు చెప్పాడు నీకు అంటే తెలిసే అమ్మా నాన్నల దగ్గర డ్రామాలు ఆడావా నువ్వు కూడా? దేనికి? ఈ చీప్ మనీ కోసమా అక్క నువ్వెంత నటించింది? నువ్వు కూడా వాళ్ళలానే తయారయ్యావా? మనం మిడిల్ క్లాస్ వాళ్ళమనే పర్వాలేదులే థర్డ్ హ్యాండ్ వాడైనా కాంప్రమైజ్ అయిపోదాం వాడితో అని చేసుకున్నావా? నీకు ముందు వాడి శరీరాన్ని మనసునే ఇద్దరు ఆడవాళ్ళు పంచుకున్నారు తెలుసా నీకు అన్న తర్వాత తెలీదు. ఆ విషయం ఇప్పటికీ ఆయన నాకు చెప్పలేదు. మరి ఎలా తెలిసే నీకు? మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అర్జున్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అత్తయ్య పూజలో కూర్చున్నారు, మామయ్య బయటికి వెళ్ళారు. అర్జున్ స్నానానికి వెళితే ఇంట్రెస్టింగ్గా ఉందని నీలాగే ఈ డైరీ చూద్దామని నేను వచ్చి నాదే పాస్వర్డ్ పెట్టాడా, నా మీద అంత ప్రేమ ఉందా నొక్కితే ఓపెన్ అయిందే. నా గురించి తనేం రాసుకున్నాడో చదవాలని మనసుకి ఒక పులకెంత. నీలా అనుమానంతో ఎగ్జైట్మెంట్తో యాంగ్జైటీలతో నేనెప్పుడు ఏది తప్పుడు పనులు చెయ్యను. పర్సనల్ డైరీ అని తెలిసి కూడా తప్పే ఉంది, నా కాబోయే భర్తదేనని ఓపెన్ చేసి చదివాను. జరిగింది మొత్తం నాకు అప్పుడే తెలుసు. మరి వాడిని ఎందుకు షర్టు పట్టుకొని గుంజి అడగలేదు? వాడు వీడు అంటే మొహం పగలగొడతాను. ఆయన మీ బావగారు. ఏమనుకుంటున్నావే తన గురించే? అర్జున్ ఏమైనా చెడిపోయాడా? అర్జున్ ఎవరినైనా ప్రేమించి మోసం చేశాడా? కడుపులు చేసి వదిలేశాడా? నీకందులో నా భర్త థర్డ్ హ్యాండ్ వాడు, ఆ హ్యాండ్ వాడు, ఈ హ్యాండ్ వాడా అనేది కనిపిస్తుంటే నాకు మాత్రం అందులో అతను అనుభవించిన నరకం కనిపిస్తోంది. ఏంటే అతను చేసిన తప్పు? మనకన్నా అతను చాలా గొప్పవాడు. నీకు ఆ విషయం అర్థం కావటం లేదో. ఫారెన్ వరకు వెళ్ళి చదువుకొని వచ్చే ఏ ఆడదాన్ని స్పృశించని మగాడు అతను. ఒక పర్ఫెక్ట్ వర్జిన్ అతను. ఏ చెడు అలవాట్లు లేని బంగారం అతను. బిజినెస్లో అతని టాలెంట్ ఏంటో, అతని
అతని తెలివితేటలేంటో ఒక భార్యగానే కాదు ఒక వ్యక్తిగా కూడా నాకు తెలుసు. అలాంటి గొప్పవాడు అమ్మా నాన్నలు చూశారని నమ్మి ఒక ఆడదాన్నే తన డబ్బుని చూసి కాదు తన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. ఆదర్శ భావాలున్న ఆడదని నమ్మి దాని పూర్వ పురాణం గురించి ఎంక్వైరీ చేయకూడదు, ఆడపిల్ల గురించి మనం అలా ఎంక్వైరీ చేయటం తప్పు అనే వాళ్ళ కుటుంబం గురించే ఆ అమ్మాయి మంచితనం గురించి మాత్రమే కనుక్కొని పెళ్లి చేసుకోవటమా నా మొగుడు చేసిన తప్పు? అలా అనుకుంటే పెళ్ళి అయిన తర్వాతే నా మొగుడు మొదటి భార్యని తాకినా రెండో భార్యని తాకినా తాకాడే కానీ పెళ్ళికి ముందు ఆయన ఎవరితోనూ ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటాయని టేస్ట్ చేయటం లాంటివి చేయలేదే. మరి ఒక విషయం అడుగుతాను నేను స్ట్రైట్గా, అమ్మా నాన్న అంత నిప్పుల్లా పెంచారుగా మన్నే నువ్వెలా ప్రేమించావే మరి నీ మొగుడినే? నువ్వెలా నీ మొగుడినే ప్రేమించి ప్రేమలో మరి పెళ్ళికి ముందే నువ్వు కాలు జారావని నేను అనను, నువ్వు అర్జునువు కాదని పతివ్రతవు కాదని నేను అన్ను. హగ్గులుంటాయిగా ముద్దులుంటాయిగా, మరి పెద్దవాళ్ళు ముద్దంటే 3 ముళ్ళని హగ్గంటే 7 అడుగులని అంటారుగా. మరి అలాంటిదే నువ్వు ఏమీ చేయకుండా చేయించుకోకుండానే వాడికి నీకు మధ్య ఏం జరగకుండానే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అప్పుడు నువ్వు వెలయాలివా? అప్పుడు నువ్వు చెడగొట్టబడిన దానివా, చెడిపోయిన దానివా, బరితెగించిన దానివా, కులతవా, పతితవా, వేశ్యవా? కాదు కదా, అది పవిత్రమైన ప్రేమ. అక్కడ దాకా వస్తే నీ మొగుడు వర్జిన్ అని ఏ టెస్ట్ చేయించి నువ్వు కన్ఫర్మ్ చేయిస్తావు? నీ మొగుడికి పెళ్ళాంగా నువ్వు ఫస్ట్ హ్యాండే నీ మొగుడు, కానీ ఫస్ట్ శోభనం రోజున నీ ఒంటి మీదైనా చెయ్యేసేది వర్జినేనా నీ మొగుడు? నీకు ముందు నీ మొగుడు ఎవరిని ప్రేమించలేదా? ఎవరితో ఇంటిమేట్ అవ్వలేదా? నీ మొగుడు వర్జిన్ అని ఏ డాక్టర్ ద్వారా టెస్టులు చేయించి ప్రూవ్ చేయబోతున్నావు నా దగ్గర? ఈ జనరేషన్ వాడే నీ మొగుడు పత్తిత్తని నువ్వు చెప్పినా నమ్మటానికి నేను వెర్రిదాన్ని పిచ్చిదాన్ని కాదు. చాలామందిని ప్రపంచంలో నేను చూస్తూనే పెరిగాను. అక్కడ దాకా ఎందుకు మన అమ్మ నాన్న అలా పెంచి నేను ఉద్యోగానికి వెళ్ళినా పాపం పుణ్యం తప్పు ఒప్పు ఎరగని నన్ను వావి వరుసలు మర్చిపోయి వాడికన్నా వయసులో 20 ఏళ్ళు చిన్నదాన్నే మేనేజర్ గారు గెస్ట్ హౌస్లకు రమ్మని అక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని నన్ను టార్చర్ చేస్తే మీ బావే ఆ టీఎల్ టార్చరు మేనేజర్ టార్చర్ తట్టుకోలేకపోతున్నానని ఆఫీసు నుంచే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్లైట్లో ఆయన పరిచయం, కానీ ఆయన జీవితంలోకి నేను, నా జీవితంలోకి ఆయన రావటం యాదృచ్ఛికంగా జరిగిన అది దేవుడు చేసిన వింతే, దేవుడు చేసిన అద్భుతమే. ఎందుకంటే మా ఇద్దరికి ఒకళ్ళతో ఒకళ్ళకి ఆయన రాసేశాడు కాబట్టి. చంద్రుడికి కూడా అమావాస్య కమ్మేస్తుంది, అలా అని అమావాస్యలోనే చంద్రుడు ఎప్పుడు ఉండిపోవాలనుకోకూడదు. అప్పుడు సృష్టి విరుద్ధాలు అయిపోతాయి అవి. ఆయన జీవితంలోకి ఒకదాని తర్వాత ఒక ఆడది వచ్చి ఆయన బ్రతుకుతో ఆటలాడి ఆయన జీవితంలో చీకట్లు నింపి ఆయన్ని నరకం పెట్టి వెళ్ళారే తప్ప ఆయన వాళ్ళని ఏమైనా కొట్టాడా, తిట్టాడా, హింసలు పెట్టాడా? మొదటి భార్యను ప్రేమగా చూసుకోలేదా? ఆయన ఏమని రాశాడు జాహ్నవి గురించి? ఆయన వందిత గురించి, వందితను నమ్మాడు, ప్రేమను నమ్మాడు, మరదలను నమ్మాడు, అర్థం చేసుకుంటుంది అనుకున్నాడు. రోజు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళబోతున్నావు. నీ మొగుడు నిన్ను రోజు దెప్పుతూ కూర్చుంటే అంతకుముందు నీకు 2 బ్రేకప్లు అయినాయి అని నాకు తెలుసు. నాకు లేవు, కానీ నువ్వు ప్రేమ అనేది మన కులం వాళ్లే, మన సంఘం వాళ్లేనని ఎక్స్పీరియన్స్ చేసే వచ్చావుగా. నీ మొగుడు నీకు ముందు 10 మందిని తిప్పేసి ఉంటాడు. నువ్వు వర్జిన్వేనట్రా అని రోజు అంటే వాడు నీతో కాపురం చేస్తాడా? మరి అలాంటిది రోజు దెప్పే ఆడదాంతో, టార్చర్ చేసే ఆడదాంతో ఏ మగాడు ఉండగలుగుతాడో? దాంతోనే ఆయన డివోర్స్ తీసుకున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆయన అనుభవించిన మానసిక వేదన నీకు అందులో కనిపించలేదా? ఆయన అనుభవించిన నరకం నీకు కనిపించలేదా? ఆయన నన్ను ఎంత ప్రేమించాడో, ఎంత ఆరాధించాడో, ఎంత అర్థం చేసుకున్నాడో, నా ప్రతి ఇష్టానికి ఎంత విలువిచ్చాడో. ఈ 2 ఏళ్ళు మా వైవాహిక జీవితంలో వాళ్ళ అత్తమామల్లా కాదు, నన్ను అమ్మా నాన్నల్లా ఎంత గౌరవంతో, ప్రేమతో, విలువతో చూసుకున్నారో. ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా దేవతలా ఎలా చూసుకున్నాడో అదెందుకు కనిపించలేదే నీకు? మనమ్మ నాన్న రోజు కొట్లాడుకుంటారుగా, మన నాన్నకు కూడా బయట 2-3తో ఎఫ్ఐఆర్లు ఉన్నాయిగా, మనమ్మకు కూడా వాళ్ళ బావతో ఆ రోజుల్లోనే ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిందని మన నాన్న మనమ్మను ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాడుగా. మీ బావతో నువ్వు సినిమాకి వెళ్ళావంట, మీ బావతో నువ్వు పార్కుకి వెళ్ళావంట, మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా అని. మరి వాళ్ళిద్దరిదే అన్యోన్య కాపురం అయ్యే కదే మనిద్దరం పుట్టాము. ఎవరు పవిత్రమైన వాళ్ళని చెప్పాలంటావు ఇక్కడ? మన అమ్మ నాన్నలకి చెప్పాలంటావా? అబ్బో
మన గురించి ఏ రోజు పట్టించుకొని మన చుట్టాలు బంధువులకి చెప్పాలా? గుడివింద గింజ నలుపులు ఎవడి కింద వాడు ఎరగడని, ఎవడి కింద నలుపులు ఎవడికి లేవని చెప్పాలి. నా మొగుడు ఏం తప్పులు చేశాడని చెప్పాలి, ఏం తప్పుడు పనులు చేశాడని చెప్పాలి. పక్కింటోడు పెళ్ళాన్నో వెనకింటోడు పెళ్ళాన్నో రమ్మంటే నా మొగుడి తప్పు, తాగొచ్చి నన్ను కొట్టి తిట్టి సెక్షువల్ టార్చర్ చేస్తే తప్పు, అత్తామామలు నన్ను పని మనిషిని చేసి కట్నాలు తెమ్మనమని హింసిస్తే తప్పు. ఇప్పుడు నీ మొగుడు కూడా కట్నాలు తీసుకుంటున్నాడు కదే, మరి నువ్వెలా కట్నం ఇస్తున్నావు? లవ్ మ్యారేజ్లో కట్నాలు ఉండకూడదుగా. మరి నాన్నమ్మ నీకు కలిపి తీసుకున్న 2 ల్యాండ్లు నీకే పెడుతున్నాడు. ఉన్న పొలం ఆ నాన్న తదనంతరం నీకే పెట్టమంటే ముందే రాయించుకున్నారుగా. ఎక్కడ మళ్ళీ నేను వాటాకొస్తానేమోనని నేను అక్కర్లేదన్నా. మరి ఒకవైపున అమ్మ నానమ్మ బంగారం, అమ్మమ్మ బంగారం, నాకు పెడదాం అనుకున్న బంగారం, నీకు చేయించిన బంగారం మొత్తం కలిపి పెడుతుందే. మరి అవన్నీ ఎలా తీసుకుంటున్నావు? క్యాష్ ఎలా తీసుకుంటున్నావు? నువ్వు 2 ఏళ్లుగా జాబ్ చేస్తున్న జీతం దాచుకొని ఎలా తీసుకెళ్తున్నావు? మీ బావ కొనిచ్చిన కారు నచ్చింది, మీ బావ ఇచ్చిన హనీమూన్ టికెట్లు నచ్చినాయి, మా అత్తగారు నీకిమ్మనమన్నా నువ్వు తీసుకున్న సెట్టు 2 కోట్లు, ఆ సెట్టు నీకు నచ్చింది, డైమండ్ సెట్టు. అది కాకుండా మా మామగారు ఇచ్చిన ఫ్లాట్ నచ్చిందే. నీ పెళ్ళికి నీ ఎంగేజ్మెంట్కి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో, వాళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారో తెలిసి కూడా మర్చిపోయి విఘ్నత లేకుండా మాట్లాడుతోంది నువ్వా నేనా? ఈ విషయాలు నువ్వు బయట ఎవరితో అన్నా చెప్పినా, ఈ విషయాలు నీ గొంతులో నుంచి బయటకు వచ్చినా, ఆయనకి నువ్వు ఇదివరకు ఇచ్చిన గౌరవం విలువ ఇవ్వకపోయినా, మా అత్తామామల ముందు నువ్వు ఏదైనా తోక జాడించినా చెల్లెలు అని కూడా చూసుకోకుండా నేను ముక్కలుగా నరికేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు విషయాలు వెళ్ళే అమ్మా నాన్నలకి చెప్తే నాకు పుట్టిల్లే లేకుండా పోద్ది. జీవితంలో మళ్ళీ నేను మీ ఎవరి ముఖాలు చూడకుండా పోతాను. నాకేం పర్వాలేదు, దేవుళ్ళలాంటి నా మొగుడు నాకు తోడుగా ఉంటే దేవేరిలా ఆయన గుండెల్లో కొలువై ఉంటాను నేను. నాకు ఆయన ప్రేమ కావాలి. నాకు నా అత్తామామలు అమ్మా నాన్నల్లా పంచే అపేక్ష అనురాగాలు కావాలి. ఆడపిల్లలందరూ కొట్టుకొని సస్తున్నారే బయట. అమ్మలా చూసుకునే అత్త దొరకట్లా, నాన్నలా చూసుకునే మామ దొరకట్లా, గుండెల్లో పెట్టుకొని చూసుకునే మొగుడు దొరకట్లేదని, అన్నీ ఉన్నాయని నమ్మి చేసుకుంటే 1 సంవత్సరం కాపురం తర్వాత పెళ్ళాల మీద మోజు తీరిపోయి పాత పడిపోయి ప్రతి ఒక్కడు ఉద్యోగానికి వెళ్ళమని ఒకడు, జీతాలు తెమ్మని ఒకడు, ఇంట్లో చాకరీ చేయమని ఒకళ్ళు, కూతుళ్ళకి దోచిపెడుతూ ఉంపుడు గత్తెల్ని మరుగుతూ కోడల్ని పని మనిషిగా చూస్తూ బయట ఆడపిల్లలు అనుభవించే నరకాలు ఎన్నే. రేపొద్దున నీ లైఫ్ 100% ప్యూర్ గోల్డ్గా 24 క్యారెట్లా ఉంటుందని నాకు హామీ రాసివు. బట్ నేను రాసిస్తాను. నువ్వు మూసుకొని ఈ డైరీ చదవక ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండి రేపు పెళ్లి చేసుకొని అప్పగింతలు అయిపోయాక అత్తారింటికి వెళ్ళిపో. అంతకు మించి ఏదైనా ఎక్స్ట్రాలు చేద్దాం అనుకున్నావో నీకు నాలో మంచితనమే కాదు నా కోపం కూడా తెలుసు, మర్చిపోకు సురభి అని డైరీ లాక్కొని దానికి లాక్ వేసేసి అక్కడ పెట్టేసరికి భయంతో సురభికి చెమట్లు పోసే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది వేరే గుమ్మం గుండా. అయితే ఆ బెడ్రూమ్కి 2 డోర్లు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారో అప్పుడే వచ్చి అర్జున్ మొత్తం విన్నాడు. తెలిసి చేసుకుందా అనే తెలిసి కూడా ఎక్కడ తను అనుమానిస్తుందని తను అనుకుంటాడో, ఎక్కడ దెప్పి పొడుస్తుందని తను అనుకుంటాడో, ఎక్కడ ఆత్మన్యూన్యతతో తను బాధపడతాడోనని ఇన్నాళ్ళు మాట వరుసకైనా తన మాటే అడగని తన భార్య ఔన్నత్యానికి తనేమివ్వగలడో, ఆమెని దేవతలా చూసుకోవటం తప్ప అసలు ఇలాంటి అమ్మాయి తను ఏ పుణ్యం చేసుకుంటే తనకు దొరికిందే. ప్రతి క్షణం తన గుండెల్లో చెప్తే దెప్పుతాడనే నరకాన్ని మోస్తూనే ఉన్నాడు. ఈరోజు దూది పింజంత తేలికైపోయింది తన మనస్సు. లోపలికి వచ్చాడు. రా అర్జున్ అని దీని పెళ్ళి హడావిడి చేసేస్తున్నారు మామయ్య. అత్తయ్య వండించిన వాళ్ళు వండించినట్టే ఉన్నారు వంటమ్మాయితో అని పకపక నవ్వేసింది వెన్నెల. నవ్విన తర్వాత ఆమెను కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏంటి అంటే ఐ లవ్ యూ అన్నాడు. ఐ లవ్ యూ టూ బంగారం అని మొగుడిని హక్ చేసుకుందే. ఆ తర్వాత సురభి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అతనికి మాత్రమే తెలిసినటువంటి ఆ నిజం ఆమెకి
అతనికి తెలుసని ఇప్పుడు అతనికి తెలుసు. అమ్మా నాన్నలకి చెప్పాడు. వాళ్ళ అమ్మాయికి తెలియకుండానే మనసులోనే చేతులెత్తి దండం పెట్టే ఆయుష్యనం అయిపోద్దేమోనయ్యా, కాళ్ళు పట్టుకుంటే పెద్దవాళ్ళం కదో అనేసరికి తను తెలియకూడదనే అనుకుంటోంది అమ్మ. తెలియనట్టే ఉందాం మనం కూడా, తనకి నిజం తెలుసన్న విషయం వదిలేయండి అని చెప్పాడు అర్జున్. అతనికి మాత్రమే ఆ నిజం తెలుసనే, వెన్నెలకి తెలుసనే విషయం భర్త విన్నాడనే విషయం అతను బయటపడి చెప్పాలనుకోలేదు. ప్రతి రాత్రి మాత్రం వాళ్ళ ఇంటిమేట్ అయి క్లోజ్ అయ్యాక ఆమె పాదాలకు ముద్దు పెట్టుకొని అతని కన్నీటి బొట్లు ఆమె పాదాల మీద పడితే ఆమె దృష్టిలో అది ప్రేమ, అతని దృష్టిలో మాత్రం ఆమె ఆకాశమంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్న స్త్రీమూర్తి. ఆమెకు మనసులోనే రోజుకి 100 సార్లు దండం పెట్టుకుంటూ చాలా హ్యాపీగా సాగిపోతుంది వాళ్ళ లైఫ్. ఎప్పటికీ సురభి ఈ విషయం గురించి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఎత్తనూ లేదు. అక్కకి ప్రమాణం చేసి వెళ్ళింది అప్పగెంతల్లోనే. ఇది ఒక కథలానే మిగిలిపోయిన ఒక గతంగా ఉండిపోయింది. ఆ తర్వాత వెన్నెల గర్భవతి అయ్యి ట్విన్స్ పుట్టారు, 2 బాబులు. ఆపరేషన్ అయిపోయింది. జీవితం చాలా సంతోషంగా ప్రేమించే భర్తతో చాలా సంతోషంగా ఉంది వెన్నెలదే. అక్క చాలా మంచిది, బావ దేవుడు లాంటి వాడు, తనే తప్పు చేశానని సారీ కూడా చెప్పింది సురభే. ఆ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలు కూతుళ్ళ లైఫ్లు బాగున్నందుకు వాళ్ళు సంతోషపడ్డారు. మనవళ్ళు మనవరాళ్ళని చూసుకుంటూ ఒకవైపున లలితా ప్రసాద్ ఆనందంగా ఉన్నారు. దేవత లాంటి భార్య దొరికినందుకు దేవుడికి ఏమిచ్చినా తక్కువేనని అర్జున్ మనసు సంతోషంతో నిండిపోయింది. ఇలా ఈ కథ కంచికి చేరింది. ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవటం కాదు. ప్రతి మనిషిలోనూ చీకటి కోణంతో పాటు ఆ చీకటి కోణంలో ఉండే వెలుగు రేఖలు ఏంటో, వాళ్ళు అనుభవించిన బాధలేంటి, దుఃఖాలేంటి, అది చెడా మంచా అని అర్థం చేసుకోకుండా తొందరపడే నోరే కదా ఉందని పారేయకూడదు. అందువల్ల బంధాలు చాలా పలుచనైపోయి ఆ దారం తెగిపోద్ది. అలా కాకుండా జరిగిన విషయాన్ని తెలుసుకొని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మన జీవితం చాలా ఆనందంగా, ఇదిగో వెన్నెల బ్రతుకులా నిజంగా వెన్నెలలానే ఉంటుందనే ఈ కథ యొక్క సారాంశం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకి రావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోరని ఆశిస్తూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.